అవి ఫ్రెండ్స్ పెట్టినా అతకలా మాకు ఇక ఏడాదానికి మొత్తం మేము పెడితే అతకలా. ఇది ఇప్పుడు అడగండి ఎవరా లేదు. అవి ఫ్రెండ్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా చేనుకాడ వచ్చి మాకు సమాచారం తెలియపరచడానికి వీళ్ళు వచ్చారు. వాళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాం. డిఏపి వేసామమ్మా. కాంప్లెక్స్ అదే డిఏపిను యూరియా వేసాము. మామూలుగా ఇక మిగతాయి రెండోసారి ట్రాక్టర్ గులకలు తెచ్చా కానీ ఇంకా రెండో బాలలో వేద్దామని ఆపాను. వేసి వాళ్ళకి 7 రోజులు. ఇది నాటిందే గట్లమ్మ నాటామో లోపల మామూలుగా ఫస్ట్ నుంచి ఉంటుంది. రెండో ఎద బోధ ద్వారా బోధ ఉంది. కుళ్ళిపాటు ఏం లేదు, మాగుడు ఏం లేదు. ఇప్పుడు వరకు మామూలుగానే ఉంది. అంతా చేతుల ద్వారానే కొయ్యట్లేదుగా, అంతా మిషన్ ద్వారే వాడుతున్నారు. ఎవరు పడ్డా ఇప్పుడు మిషనే అంతా. ఇది వేరే సాట నారు తెచ్చి నాటాము. నాటి ఇంకా నారు కొద్దిగా ఉంటే తలకాయలు తుంచాము. నారు కుళ్ళిపోయి తలకాయలు కట్ చేస్తే మొక్క పడిపోకుండా గాలికి ఉంటుంది అని చెప్పని తలకాయలు తుంచేస్తే అది చివరిలో మళ్ళీ కొత్త చిగురు వచ్చింది. ఇది కొత్త చిగురే, ఇది కొత్త చిగురు. అదే ఓవర్గా సపరేట్గా మొత్తం ఒకసారి కట్ చేసేసాము లెవెల్లో. ఎవరైతే మళ్ళీ ఆ పోటాక్ అనేది మళ్ళీ ముందుకు వచ్చింది. బాపట్ల వెరైటీనా ఏది బీపీట్ లేదు అంటే ఇది ఒల్లూరులో తెస్తారు విత్తనాలు, నంద్యాల సీడ్ అని. అవి వాళ్ళ కాడ కొనుక్కొస్తాం ఏటా మేము. ఒల్లూరులో సీడ్ విత్తనాలని వెంకటేశ్వర ఫర్టిలైజర్ అని వాళ్ళు అమ్ముతూ ఉంటారు. నంద్యాలలో తెస్తారంట. ఇవి మనం గోతాలు తీసుకొని వ్యవసాయం చేసుకుంటాం. పురుగు మందులు అవన్నీ గడ్డి మందు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంకుల్? ఇక్కడే మామూలు షాప్. నేను శవలమూడిలో తెచ్చాను. అంటే దగ్గర ఎక్కడ ఉంది అని? ఇక్కడ శవలమూడి ఉంది, చెరుకూర ఉంది. చెరుకూర ఒకటి చెరుకూర ఉంది, శవలమూడిలో ఉంది. అందుబాటులో ఉండే చుట్టుపక్కల ఉంది. ఎక్కువ ఉంటాయా తక్కువ రేట్? అంటే ఇప్పుడు గుంటూరులో తక్కువ ఉందని చాలా మంది గుంటూరు వెళ్తున్నారంట. అదే మనం ఒకటే ఇప్పుడు ఏంటంటే మనం రైతు వారిగా పోయి ఏం చేస్తామంటే కుట్లో కొంత డబ్బు కట్టి కొంత బాకీ తెచ్చుకుంటాం. ఆ విధంగా తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మనం కూడా అట్నే తెచ్చుకుంటున్నాం. అది చెవులమూడి అయితే మామూలుగా డబ్బు కట్టి తెచ్చుకుంటాం. ఇక్కడ ఒకటి చెరుకూరులో అయితే మనకు సరిపడిన డబ్బు చాలిపోతే ఒక 1,000-2,000 తగ్గినానుకో ఆ బాకీ కింద రాసుకుంటాడు. తర్వాత మామూలుగా తెచ్చుకుంటాం. అట్లా డబ్బు కట్టి నేను ఈ సంవత్సరం డబ్బు కట్టి తెచ్చుకుంటున్నా. జాతర ఎందుకు ఇట్టన్నాడు మామూలుగా అటైతే గడ్డి ముళ్ళు పడి పుచ్చుకోండి. ఇట్రా ఇది ఇటు ఈ గట్టిలో నెల రా. చూసి చెట్లు మీకు నెల కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందిగా. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ ఎక్కడది మీరు? బాపట్ల. ఇక్కడ ఇదేమో లాంపారం కాడ. లాంపారం కూడా అదేలే. పిలకలు అంటే బలం పట్టలేదు. ఇంకా బలం పడితే ఒళ్ళు చేసిద్ది. ఇక వేసి వాళ్ళకి 7 రోజులేగా. మళ్ళీ రేపు 15వ తారీఖు, రేపు 11వ తారీఖు మళ్ళీ వేస్తే కొంతవరకు అవి నిలబడతాయి. అప్పుడు కొద్దిగా ఒళ్ళు చేసేది, కొద్ది పురుగు మంది వేస్తే అప్పుడు మళ్ళీ కొద్దిగా ఒళ్ళు చేస్తాయి. తీసుకోండి. స్టేలోకి వచ్చేదా మామూలుగా నుంచినేదా? లింగి కిందకి విడుచుకోవడానికి. కూడా లైట్ బాక్స్ పడుతుంది చూడు.
మీరు కూడా ఇటు వస్తే అమ్మాయి ఇటు నుంచి ఉంటుంది మధ్యలో అటు నుంచి అని తీసి అందరూ పడతాం అన్నూరులో నువ్వు పైన ఉండి అమ్మాయి నువ్వు పైన ఉండి అమ్మాయి కూడా కిందకి వస్తే అందరూ గ్రూప్ పడతారు దగ్గర దగ్గర చుట్టూ ఎలాంబరం పడతారు కొద్దిగా చెయ్యి ఇటు సైడ్ పెట్టు కొంచెం అటు కాదు వెనక్కి కొద్దిగా అది అటు పెట్టుకో మౌనిక లేదు ఇట్రా మౌనిక జరుగు నుంచి ముగ్గురు అంకుల్ గడ్డి మంది ఏం పెట్టారు గడ్డి ఉందా పేరేదా గుర్తులేదమ్మాయి ఆల్ మిక్స్ చేసాము ఆకుమా నామినీ గోల్డ్ ఏదైతే తెల్లబుడ్డి పాల రంగులో ఉంది పేరు చూడలే నేను షాప్లో తెచ్చాడు అంతే యూట్యూబ్ ఛానల్ ఉందా అంకుల్? ఉంది ఏం పేరు? సబ్స్క్రైబ్ చేసుకోండి. నిత్య సహాయ మాత మునిపల్లి వేరయ్య అదేంటి నిత్య సహాయ మాత మునిపల్లి వేరయ్య వాళ్ళకి